అప్పు తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, తీర్చేటప్పుడే నరకం కనిపిస్తూ ఉంటుంది. తన తాహత్తుకు మించి చేసే ఏ అప్పైనా మనుషులనే బలి తీసుకుంటుంది. తాజాగా మహబూబ్ నగర్లో దారుణం జరిగింది. అప్పుల ఊపిలో చిక్కుకున్న దంపతులు దారుణానికి పాల్పడ్డారు. పసి పాపను వదిలేసి మరీ ఘాతుకానికి పాల్పడ్డారు. మరి చివరగా మాట్లాడిన వీడియో కాల్లో ఏముంది? ఎవరికి కాల్ చేశారు? వీరి మరణానికి మరెవరైనా కారణమా? అసలు పోలీసులు ఏమంటున్నారు? పదండి కథనంలోకి. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అప్పుల భారం తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన రవి, అతని భార్య ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా వాళ్ల చంటి పాపను చెట్టుకు కట్టేసి ఉయ్యాలలో ఉంచారు. ఆ తర్వాత ఇద్దరు చెట్టుకు ఉరివేసుకున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని ముంచింది. కొంతకాలంగా రవి అప్పుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు పెరుగుతుండటంతో కుటుంబం టెన్షన్లో గురైంది. ఆర్థిక ఒత్తిడితో దంపతులు నిరాశకు గురయ్యారు. దీంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి రవి, అతని భార్య ఇద్దరు తమ పొలం వద్దకు వెళ్లి అక్కడే ఉన్నారు. గురువారం ఉదయం పాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి మళ్లీ తమ చంటి పాపను తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వారు చెట్టుకు చీరతో ఉయ్యాల కట్టి అందులో పాపను పడుకోబెట్టారు. ఆ తర్వాత రవి తన తమ్ముడికి వీడియో కాల్ చేశాడు. అప్పుల బాధ భరించలేకపోతున్నాం, అందుకే ఇద్దరం చనిపోతున్నామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ మాటలు విన్న తమ్ముడు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అతని తమ్ముడు మరియు గ్రామస్తులు వెంటనే పొలం వద్దకు వెళ్లారు. అప్పటికే రవి, అతని భార్య ఇద్దరు చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే గ్రామస్తులు వారిని కిందికి దించి పరిశీలించారు. అప్పటికే రవి భార్య మృతి చెందినట్టుగా గుర్తించారు. రవి మాత్రం ప్రాణంతో ఉన్నట్టుగా గమనించారు. వెంటనే అతన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రవి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. జంగమాయపల్లి మాజీ సర్పంచ్ నేను. వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కన ఉంటుంది. అయితే ఆ రోజు నైటు వాళ్ళ కొడుకుని మందించడం జరిగింది. ఇలా చేసేట్లా అప్పులు అవుతున్నాయి, చిన్నోడు ఆల్రెడీ బయటకు పోయి పనిచేస్తుండు, సంటింగ్ పని, నువ్వు కూడా ఏదైనా పని పోయి చేసుకుంటే బాగుంటుంది, ఇట్లయితే కాదని తిట్టే అప్పుడే కూడా వాళ్ళ అమ్మ తిట్టడం జరిగింది. ఆ నైట్ పూట తిన్న తర్వాత 9-9:30 మధ్యలో భార్య భర్త దగ్గర వచ్చి ఆ పిల్లలు దొరుకుని ఊరు పక్కనే ఉంటుంది చేను, ఆ చేను దగ్గర పట్టుకోవడం జరిగింది. ఉదయం మళ్ళీ 5 చెప్పలేకనే పాలు ఇండుకోవడం కానీ రావడం కానీ అన్నీ చేసిండ్రు. తర్వాత కుళ్ళూరు పెట్టి తెచ్చుకొని ఆయన తిన్నారు, అక్కని తిన్నారు. వాళ్ళు తిన్న తర్వాత మరి వాళ్ళిద్దరు మనుషులు ఏమనుకున్నారో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఊరు పెట్టుకోవడం జరిగింది. ఇద్దరు ప్రాణ పరిస్థితులు ఉన్నారు. కాకపోతే ఆమెని ఇలా ఏదో నొక్కడం వల్ల ఆమె బతకలేదు. ఈయన కొద్దిగా చేయడం వల్ల బతకడం జరిగింది. ఇమీడియట్గా 108కి ఫోన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఆ బాబు కూడా ప్రస్తుతానికి అయితే సీరియస్గా ఉన్నది. అమ్మాయి చనిపోవడం జరిగింది. అమ్మాయి కూడా వాళ్ళ బంధువులు రావడం జరిగింది. వాళ్ళందరి దగ్గర మాట్లాడి పోస్ట్మార్టం రిపోర్ట్కు ఎస్ఐ గారు సహకరించడం జరిగింది. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ తీసుకొని సబ్మిట్ చేయడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అప్పుల ఒత్తిడి కారణంగానే ఈ దారుణం జరిగిందా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన జంగమయ్యపల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. అప్పుల బాధతో కుటుంబాలు ఇటువంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగించే విషయమని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.